హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇవాళైతే నెల్లూరు చేపల పులుసు అక్క చేస్తున్నారు. కావాల్సిన పదార్థాలు వేయించి తీసుకున్న జీలకర్ర, మిరియాలు, ధనియాలు, మెంతులు, తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, తర్వాత వచ్చేసి నెక్స్ట్ బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసుకోవాలండి. వేసి బాగా చిటపటలాడిన తర్వాత చూడండి, ఇక్కడైతే అక్క చేస్తున్నారండి వంట. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ముందుగానే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేశారు. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత బాగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గనిచ్చిన తర్వాత కారం, ఆవిరికే మగ్గిపోతుందండి, మనం ఏం కలపక్కర్లేదు. తర్వాత మూత పెట్టుకున్న తర్వాత చింతపండు, నానబెట్టుకున్న చింతపండు గుజ్జునంతటిని తీసేసి చూడండి, ఓపెన్ చేసి చూద్దాం. ఆవిరికి మొత్తం మగ్గిపోయింది. మగ్గిపోయి ఆయిల్ కూడా పైకి వచ్చింది. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం తిప్పేసుకున్న తర్వాత బాగా గరిటతో మనం నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, ఆ రసం కూడా అంతటిని ఇందులో వేసేయాలండి. మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి. సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మూత పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. బాగా మరుగుతుందండి. చూసారు కదా, బాగా మరిగిపోయిన తర్వాత చేప ముక్కలన్నిటిని ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా చేప ముక్కలన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ హైలో పెట్టేసి 10 మినిట్స్ సిమ్లో పెట్టేద్దాం. అయింది కదా. ఇప్పుడు మనం నెల్లూరు మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. చూడండి, నెల్లూరు వాళ్ళు ఎక్కువ మామిడికాయ ముక్కలు వేసి చేస్తారంటండి, అందుకని మేము కూడా ట్రై చేస్తున్నాం. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకే, చూసారా, ఈ విధంగా తిప్పుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. బాగా ఉడుకుతుందండి. మనం మిక్సీ జార్లో పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అంతటిని ఇందులో యాడ్ చేసుకోవాలండి. చూడండి, అక్క అయితే ఇందులో యాడ్ చేస్తున్నారు. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత గరిటతో ఎక్కువ తిప్పకూడదండి, ఎందుకంటే ముక్కలు చెదిరిపోతాయి కాబట్టి. చూడండి, ఈ విధంగా ముక్కలు కలిసేటట్లుగా బాండి మొత్తం ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ పైన పెట్టుకునేయాలి. తర్వాత లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు ఉడికించుకొని ఆఫ్ చేసేసుకుంటే మన నెల్లూరు చేపల పులుసు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.